నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సింగనగర్లో యువకుడు అనుమానాస్పద మృతి లాకప్ డెత్ అని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు అవాస్తవమని స్పష్టం చేసిన పోలీసులు అంతర్జిల్లా నేరస్తుల ముఠా అరెస్ట్ 8,50,000 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగిసిన శతకపద్య శిక్షణా తరగతులు పిల్లల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడమే లక్ష్యమన్న ఈవో రఘునాథ్ నగరంలో ఘనంగా బాలయ్య బర్త్డే వేడుకలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడే 7 అంతర్జిల్లా ముఠాను 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 8,50,000 విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై నగరంతో పాటు పలు జిల్లాల్లో కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ ఏసీపీ హరికృష్ణ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో హరికృష్ణ విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాలేటి వెంకటేశ్వరరావు పాత నేరస్తుడని, గతంలో పోలీస్ కస్టడీ నుంచి పారిపోయి తప్పించుకు తిరుగుతున్నాడని తెలిపారు. జైల్లో ఏర్పడిన పరిచయంతో వెంకటేశ్వరరావు మరో 6 సభ్యులతో ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డాడని అన్నారు. దొంగతనాలపై దృష్టి సారించిన సిటీ పోలీసులు నిఘా పెట్టి దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 288 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, టేబుల్ ఫ్యాన్, మిక్సీ, హాట్ బాక్స్, కూలర్, డీవీడీలను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. ఒక జైలుకి తీసుకెళ్లేటప్పుడు ఎస్కార్ట్లో ఉండగా వెంకటేశ్వర్లు కందుకూరు జైలుకి తీసుకెళ్లేటప్పుడు ఎస్కార్ట్లో వెళ్తుండగా పారిపోయాడండి. అది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ట్రేస్ కాలేదు. ఆ కేసు అక్కడికి పెండింగ్ ఉంది. కస్టడీ నుంచి తప్పించిపోయినటువంటి కేసు ఇప్పటికీ పెండింగ్ ఉంది. అయితే ఈ లక్ష్మీనారాయణ మాత్రం అక్కడే జైలు శిక్ష అనుభవిస్తూ శిక్ష పూర్తయిపోయిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళిద్దరూ కలిపి మళ్ళీ అసోసియేట్ అయ్యి ఈ వెంకటేశ్వర్ల యొక్క బ్రదర్స్తో కలిపి ఒక ముఠాగా ఏర్పడి రకరకాల ప్లేస్లో అన్ని నేరాల్లో కూడా వెంకటేశ్వర్లు ప్రధాన పాత్ర వహించాడండి. ఆల్ అఫెన్సెస్లో వీళ్ళు ఈ నేరాలు చేసి పట్టుబడ్డారు. ఇందులో ఈ చక్కగా పనిచేసినటువంటి టీం మెంబర్స్, ఆఫీసర్స్ అందరినీ కూడా మా సిపి గారు అభినందించారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతుని శరీరంపై గాయాలు ఉండటంతో ఎవరో కొట్టి చంపి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడు సింగ్నగర్ బాంబే కాలనీకి చెందిన మందా ప్రవీణ్ గా పోలీసులు గుర్తించారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మందా ప్రవీణ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సింగనగర్ బాంబే కాలనీకి చెందిన ప్రవీణ్ రాడ్ బెండింగ్ కార్మికునిగా పనిచేస్తుండేవాడు. మద్యానికి బానిసైన ప్రవీణ్ సింగనగర్లోని ఓ బారు వద్ద శుక్రవారం రాత్రి ఫూటుగా మద్యం సేవించి వీరంగం సృష్టించినట్లు చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం ప్రవీణ్ బారు బయట అనుమానాస్పద స్థితిలో పడి ఉండగా రక్షక పోలీసులు గుర్తించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. కాగా మృతుని తలపై గాయం ఉండటంతో ఎవరో కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్కి వివాహం కాగా 18 రోజుల కుమారుడు ఉన్నాడని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శుక్రవారం నైట్ 11 గంటలకి బార్ కాడ గొడవ అయిందంట. గొడవ అయితే ఏం జరిగిందో తెలియదు. పోలీసులు తీసుకొచ్చారనే చెప్తున్నారు. అక్కడ ఎంక్వైరీ చేస్తే పోలీసులు తీసుకెళ్లారని చెప్తున్నారు. కానీ మరి మొన్న శుక్రవారం 11 గంటలకు నైట్ తీసుకెళ్ళినప్పుడు మాకు నిన్న సాయంత్రం తెలిసింది. శనివారం సాయంత్రం 6 గంటలకి. మరి ట్రీట్మెంట్ చేస్తే నెత్తిరే ఉంది కదండి. ఇదంతా బతుకున్నట్టు చనిపోయాడు. మరి తీసుకొచ్చేయాలి కదా, మాకు తెలియాలి కదా. ఇప్పుడు 18 రోజుల పాప, వాళ్ళకి ఎవరూ లేరు వెనక ముందు. 18 రోజుల పాప, మరి ఎవరు చూడాలండి వాళ్ళని? ఈ విషయంపై పాయకాపురం సిఐ రాంబాబు వివరణ ఇస్తూ బారు వద్ద ప్రవీణ్ పడి ఉన్న విషయాన్ని తన రక్షక సిబ్బంది గుర్తించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారన్నారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆయన వివరించారు. పోలీసులు కొట్టడం వల్ల ప్రవీణ్ మృతి చెందినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాంబాబు తెలియజేశారు. ఇది నిజం కాదండి. ఇది అసలు మాకు సంబంధం లేదు. ఇందులోనూ
మొన్న రాత్రి సుమారు 11:15 ఆ సమయంలోనూ అతను మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇక్కడ ఒక అతను వీరంగం వేసి మా బార్ అద్దాలు ఇవన్నీ పగలగొట్టేస్తున్నాడండి, బాగా తాగేసి ఉన్నాడు, ఈ గంజాయి ఇవన్నీ కూడా తాగి ఉన్నాడని చెప్పేసి అతను ఫోన్ చేస్తే మా రక్షక జీపు కామన్గా వెళ్ళేటప్పటికి ఒక అతను రోడ్డు మీద జనాన్ని కర్రతో కొడుతున్నాడు, కొట్టేసి బోర్లో పడితే ముక్కుకి గాయమైంది. మా రక్షక జీపు ఈ ఏరియాలో ఎక్కడైనా సరే బాగా తాగేసి పడిపోతున్న వాళ్ళని వీళ్ళందరినీ హాస్పిటల్కి కామన్గా షిఫ్ట్ చేసేస్తూ ఉంటాం, తాగుబోతులు అందరినీ హాస్పిటల్లోనూ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా అతను హాస్పిటల్ షిఫ్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళేటట్టుగా ఆడు ముక్కులోంచి రక్తం వస్తుందని చెప్పి వెంటనే మేము 108కి మా రక్షక వాళ్ళు ఫోన్ చేసి 108ని పిలిపించారు. 108 కొంచెం దూరంలో ఉంది, పైపుల రోడ్డు సెంటర్ తెచ్చేయండి అని చెప్పడం వల్ల మా రక్షక జీపులో ఆ సదరు వ్యక్తిని ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్ళి పైపుల రోడ్డు సెంటర్లో 108 ఎక్కించి హాస్పిటల్కి పంపించడం జరిగింది. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పెంపొందించేందుకు శతక పద్య శిక్షణా తరగతులు నిర్వహించినట్లు దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ఈవో రఘునాథ్ పేర్కొన్నారు. శతక పద్య శిక్షణా తరగతుల ముగింపును పురస్కరించుకుని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వన్ టౌన్ జమ్మిదొడ్డిలో గత 15 రోజులుగా విద్యార్థులకు శతక పద్య శిక్షణా తరగతులను దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. శిక్షణా తరగతులు ముగింపు సందర్భంగా విద్యార్థులకు వేమన శతకం, దాశరథ శతకాలతో మౌఖిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈవో రఘునాథ్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది శతక పద్య శిక్షణా తరగతులు కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమేనని, అయినప్పటికీ మంచి స్పందన లభించిందన్నారు. విద్యార్థులు చాలా మంది హాజరయ్యారని తెలిపారు. శిక్షణ పొందేవారే కాక బయట విద్యార్థులు కూడా మౌఖిక పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందిస్తున్నామన్నారు. వాళ్ళ బాలికలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి తప్పనిసరిగా వాళ్ళకి క్లాసెస్లో మోడల్ వాల్యూస్ నేర్పడానికి మోడల్ క్లాసెస్ ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అవి ప్రస్తుత కానూని విద్యలో లేకపోవడం వల్ల మా దేవాదాయ శాఖ తరఫున మేము ఈ మానవతా విలువలు పెంపొందించడానికి మనిషిలో మా మోరల్ వాల్యూస్ పెంపొందించడానికి కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. బాలకృష్ణ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న పిలుపునిచ్చారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 53వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వన్ టౌన్లో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 53వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పేదలకు వస్త్రదానం నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న మాట్లాడుతూ అభిమానుల మధ్య వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అభిమానులు విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బాలకృష్ణ అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదానాలు, వస్త్రదానాలు కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా నందమూరి అభిమాన సంఘ అధ్యక్షుడు అల్లాడి మురళి ఆధ్వర్యంలో మరి ఇక్కడ చిట్టూరు కాంప్లెక్స్ కాడ వస్త్రదానం జరుగుతుంది. మరి ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు అంటే మరి స్వచ్ఛందంగా మంచి కార్యక్రమాలు చేపట్టాలని బాలకృష్ణ గారి అభిమానులు మరి ఈ కార్యక్రమం తీసుకోవడం, మరి దీంట్లో తెలుగుదేశం పార్టీగా మరి మేము ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరుగుతుంది. రానున్న 2014 ఎలక్షన్లో మరి నందమూరి బాలకృష్ణ గారు మరి వాడవాడలా తిరిగి తెలుగుదేశం పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రచారం చేస్తారని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో